అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అయితే ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. యాప్లను ప్రోత్సహించే వారి విషయంలో అయితే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. సూత్రధారులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. ఆన్లైన్ గేమింగ్స్ కానీ లేదంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిపైన కానీ లేదంటే అవి ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా వెల్లడించిన సందర్భాలున్నాయి. గుట్కా నిషేధాల పదార్థాల అమ్మకాలపైన కూడా చర్యలు ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఆ విషయాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో అయితే ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. యాప్లను ప్రోత్సహించే వారి విషయంలో కఠినంగా ఉంటామన్నారు. సూత్రధారులపై అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ద్వారా ఈ సభకు సభ్యులందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, ఇలాంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్నా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష. రోజు నిన్న బెట్టింగ్ యాప్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. యాప్లను ప్రోత్సహించే వారి విషయంలో కఠినంగా ఉంటామంటూ హెచ్చరించారు. ఎవరైతే సూత్రధారులున్నారో వారిని వెతికి పట్టుకోవాల్సిందిగా హెచ్చరించారు. ఆ సూత్రధారులపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మధ్య కాలంలోనే బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వారందరినీ కూడా వారిపైన కేసులు నమోదు చేసి వారిని విచారించిన సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ ని ఎవరైనా కూడా ప్రత్యక్షంగా కానీ లేదంటే పరోక్షంగా కానీ ఎవరు సహకరించినా ప్రోత్సహించినా వారిపైన కూడా ఖచ్చితమైన చర్యలుంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తారు వారిపైన ప్రభుత్వం అంటూ కూడా ఒక హెచ్చరికను జారీ చేసిన సందర్భం కనిపిస్తోంది. ఈ యాప్లను ప్రోత్సహించే వారి విషయంలో కూడా కఠినంగా ఉంటామన్నారు. సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా కఠినమైన చర్యలుంటాయి, కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఆన్లైన్ గేమింగ్ యాప్లను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో లేదంటే ఎవరైతే వీటిని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళన్నిటిపైన కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఒక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముఖంగా ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఇస్తారు. నగేష్, అసలు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. బెట్టింగ్ యాప్ లో ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. సూత్రధారులపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్లుగా ఒక హెచ్చరికను జారీ చేసినట్లు మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. బిగ్ టీవీ కూడా ఇందులో బిగ్ ఇంపాక్ట్ అని చెప్పచ్చు. బిగ్ టీవీ మొదటి నుంచి కూడా వరుస కథనాల్ని ప్రసారం చేస్తుంది. బెట్టింగ్ యాప్ అనేది వ్యసనానికి దాడి చేస్తుంది, కుటుంబాలని నాశనం చేస్తుంది, జీవితాల్ని ఛిద్రం చేస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా బెట్టింగ్ యాప్లపైన బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. వరుస కథనాలకు అనుగుణంగా కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా తన ఎక్స్ వేదికగా రెగ్యులర్గా బెట్టింగ్ యాప్లపైన కూడా రెగ్యులర్గా ట్వీట్లు చేస్తూ
మీడియాకు కూడా పలు ఇంటర్వ్యూలో కూడా రెగ్యులర్గా చెప్తూ మన ఇంటర్వ్యూలో కూడా తను సూర్యాపేట ఎస్పీ నరసింహకు కూడా ఫోన్ చేసి బెట్టింగ్ యాప్లకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సన్నీ యాదవ్ కేసులో డైరెక్ట్గానే చెప్పిన పరిస్థితి, సూచన ఇచ్చి అవసరమైతే లుకౌట్ నోటీసు జారీ చేయమన్నాడు. సో బెట్టింగ్ యాప్లు అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది జీవితాలను పాడు చేశాయని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ నిర్మూలన ఏదైతే ఉందో డ్రగ్స్ నిర్మూలన తర్వాత బెట్టింగ్ యాప్ పైన కూడా అదే విధంగా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇందులో సెలబ్రిటీలున్నా, ఎంఎన్సీ కంపెనీలున్నా, లేదంటే ఇంటర్నేషనల్ వైడ్గా పేరు పొందిన సంస్థలున్నా ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా డైరెక్ట్గానే ప్రకటించారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్ల చిన్న చిన్న పిల్లలు అంటే 20 నుంచి 30 ఏళ్ల మధ్య పిల్లలు ఒక బెట్టింగ్ యాప్ని తయారు చేసి అందులో చాలా మందిని ఆకర్షణకు గురిచేసి మొదట 10 రూపాయల నుంచి మొదలుకొని కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ యాప్లో ఆడే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చాలామంది 10 లక్షల నుంచి మొదలుకొని కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక సన్నీ యాదవ్నే ఉదాహరణ చూసుకుంటే 30 కోట్ల వాళ్ళకు సంపాదించాడంటే ఆ పిల్లాడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో సన్నీ యాదవ్ తలదాచుకున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్ల పైన కూడా రెగ్యులర్గా తను ఇంపాక్ట్ చేస్తూ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో, బెట్టింగ్ యాప్లకు సంబంధించి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనో వాళ్ళందరినీ కూడా తిడుతూ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఇంపాక్ట్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని బిగ్ టీవీ తన టీవీ వేదికగా అంటే యూట్యూబ్ వేదిక కావచ్చు, మిగతా సోషల్ మాధ్యమాల వేదిక కూడా రెగ్యులర్గా ప్రసారం చేస్తూ చాలా మందిని వాళ్ళందరూ ఇంపాక్ట్ చూపించింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కదిలిందని చెప్పొచ్చు. బిగ్ టీవీ వరుస కథనాలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే ప్రకటన జారీ చేశారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించడమే, వాళ్ళ నుంచి వివరాలు సేకరించడమే, బెట్టింగ్ యాప్ తయారీ పైన బెట్టింగ్ యాప్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో మేజర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిపించి బెట్టింగ్ యాప్లకు పాల్పడితే, బెట్టింగ్ యాప్ సృష్టించిన, బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టమని ప్రోత్సహించిన వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయమని ఆదేశించారు. ఇప్పటికే పంజగుట్ట కావచ్చు, మియాపూర్ పోలీస్ స్టేషన్ కావచ్చు కేసులు నమోదయ్యాయి. చాలా మందిని పంజగుట్ట పోలీసులు ఇప్పటికే పిలిపించి విచారించారు. ఇందులో యాంకర్ శ్యామల కావచ్చు, మిగతా సెలబ్రిటీలందరూ కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు హాజరై తదుపరి హైకోర్టుకు వెళ్లి వాళ్ళు తమ ఏదైతే ముందస్తు బెయిలుకి వాళ్ళు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ సిట్ ఏర్పడిన తర్వాత ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు దిశగా కొనసాగే అవకాశం ఉంది. ఇందులో సిట్కి ఒక ఎస్పీ స్థాయి అధికారి అంటే ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో 2-3 డిఎస్పీలు లేదా ఒక 4-5 సిఐలు కావచ్చు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎవరైతే గతంలో టాస్క్ ఫోర్స్లో కానీ సిఐడిలో కానీ వివిధ విభాగాల్లో పనిచేసిన నిపుణులైన కానిస్టేబుల్ని, పోలీసులను నియమించి, ఎందుకంటే ఇది ఎక్కువగా నెట్వర్కింగ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇంటర్నెట్ సంబంధించిన అంశం కావచ్చు, అందులో ఉన్న లూప్ హోల్స్ని కూడా అర్థం చేసుకునే విధంగా కూడా వాళ్ళందరినీ నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి విచారించడానికి కూడా ఒక వేదిక కూడా అంటే హైదరాబాద్లోని ఒక ప్లేస్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. అది డీజీపీ ఆఫీసా లేదంటే సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న అందులో వాళ్ళకి ఒక ఆఫీస్ కేటాయించడమా, ఎక్కడ ప్లేస్ అనేది కూడా డీజీపీ జితేందర్ నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డీజీపీ జితేందర్ కావచ్చు, అలాగే లాండర్ డీజీ మహేష్ భగవత్ కావచ్చు, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, అలాగే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వీళ్ళందరూ కూడా ఇవాళ అసెంబ్లీకి రమ్మని చెప్పి వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి పిలిపించారు. వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పోలీస్ అధికారులందరూ కూడా ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణలో ఉన్నారు. మరోసారి రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత సిట్ ఏర్పాటు దిశ ఎలా ఉంటుంది, సిట్కు ఏ అధికారి నాయకత్వం వహించాలి అంటే అడిషనల్ డీజీ స్థాయి అధికారి నాయకత్వం వహించాలా లేదంటే ఐజీ స్థాయి అధికారి నాయకత్వం వహించాలన్న నిర్ణయాన్ని కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ నుంచి ఆ సూచన తీసుకొని నియమించే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేక పర్యవేక్షణను కూడా అంటే సజ్జనార్ లాంటి వ్యక్తికి అప్పగించడమా లేదంటే లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఈ కేసుని పర్యవేక్షించే విధంగా ముందుకెళ్లడమా. సో ఇందులో సెలబ్రిటీలు రానా కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, చాలా మంది సెలబ్రిటీల ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు జారీ చేసి వాళ్ళందరి వచ్చే ఆన్సర్లు కావచ్చు, ఈ కంపెనీలు ఎవరైతే బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నాయో వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, విదేశాలకు పారిపోయిన వ్యక్తుల్ని లుకౌట్ నోటీస్ ద్వారా ఇండియాకి రప్పించడం కావచ్చు. సో ఎంటైర్ ఈ కేసు అయితే మరింత ముందుకెళ్లి బెట్టింగ్ యాప్లు అనేది కూడా పూర్తిగా తెలంగాణలో నిషేధం విధించే విధంగా సిట్ అయితే పనిచేసే అవకాశం ఉంది. Right. Thank you, Nagesh. Thanks for the live details.